మనం ప్రీవియస్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడము. మనం ప్రీవియస్ క్లాస్లో లాంగ్ వీడియో చేసుకున్నాం అండ్ షార్ట్ వీడియోలు చేసుకున్నాము. ఇందులో వచ్చేసరికి పదార్థాల సమూహాలుగా వర్గీకరించడం, మన చుట్టూ ఉండే పదార్థాలు, మన చుట్టూ ఉండే వస్తువులు, మన చుట్టూ ఉండే వస్తువులు అందరూ మీకు చాలామందికి తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. సైకిళ్ళు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వంట పాత్రలు ఉంటాయి, పుస్తకాలు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడతాయి. అవును, నిజమే. మన చుట్టూ ఉండే పదార్థాలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారు చేయబడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకోదగింది ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొన్ని సమయాలలో ఒక వస్తువు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు. ఇక్కడ కొన్ని సమయాలలో ఒక వస్తువు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు, లేక అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. ఒకే పదార్థం తయారై ఉండొచ్చు, లేదా అనేక పదార్థాలు తయారై ఉండొచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. అవును, నిజమే. ఒకే పదార్థాన్ని వివిధ వస్తువుల తయారీలో కూడా వాడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకోదగింది ఏమీ లేదు. ఇక్కడ పదార్థాల ధర్మాలు ఉంది కదా, ఇందులో వచ్చేసరికి ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాము. ఇప్పుడు ఏదైతే ఒక వస్తువు తయారీకి ఒక పదార్థాన్ని ఎంచుకుంటామో ఆ పదార్థం అనేది ఆ పదార్థం యొక్క ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువును తయారు చేయాలంటే ఆ వస్తువుకు కావాల్సిన ఒక పదార్థము, ఆ పదార్థం అనేది దాని యొక్క ధర్మంపై ఆధారపడి ఉంటుంది అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆ వస్తువును ఎందుకు ఉపయోగిస్తామన్న అంశంపై కూడా ఆధారపడుతుంది. ఇక్కడ ఏదైనా సరే ఒక వస్తువుని తయారు చేయడానికి ఒక పదార్థాన్ని తీసుకుంటాం కదా, ఆ పదార్థం యొక్క ధర్మం పైన ఆధారపడుతుంది, మరియు అది ఎందుకు ఉపయోగిస్తామన్న అంశం మీద కూడా ఆధారపడుతుంది. ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. కావున పదార్థాల ఉపయోగాలను బట్టి వాటి ముఖ్య ధర్మాలు ఏవి, కొన్ని ధర్మాలను ఇక్కడ చర్చించడం జరిగింది. అవేంటంటే ఇక్కడ చూడండి, రూపం. ఇప్పుడు ఒక్కొక్క పదార్థాలకు ఒక్కొక్క రూపం ఉంటుంది. ఇప్పుడు ఘన పదార్థాలన్నీ ఎలా ఉంటాయి, ఒక దానికి సంబంధించిన రూపంలో ఉంటాయి. ద్రవ పదార్థాలు ఒక రూపంలో ఉంటాయి, వాయు పదార్థాలు ఇంకో రూపంలో ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్లీ వాయు పదార్థాలు ఒక రూపం ఉంటుంది. ఏదైతే పదార్థము వాయు పదార్థం అయితే ఉందో దాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్ ఆకారంలో ఉంటుంది, దాని ఒక బాటిల్ తీసుకుంటే బాటిల్ ఆకారంలో ఉంటుంది, ఒక సిలిండర్ తీసుకుంటే సిలిండర్ ఆకారంలో ఉంటుంది. ఏది గాలి అనేది. ఇక్కడ వచ్చేసరికి మెరుపు, ద్యుతి అని ఉంది కదా, మెరుపు, ద్యుతి అనేది ఇతర పదార్థాలలో గమనించారా? అవును, ఎలా గమనిస్తామంటే ద్యుతి అంటే మెరుపు అనమాట. ద్యుతి అంటే మెరుపు. ద్యుతి కలిగిన మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి. మనం తీసుకున్న పదార్థాల్లో ఏవైతే కొన్ని పదార్థాలను తీసుకుంటామో ఆ పదార్థాల్లో కొన్నింటిని ద్యుతి కలిగినవి, మెరుపు కలిగినవి, మెరుపు కలిగినవి అని వర్గీకరించాలి. కోయడానికి బదులు మీరు పదార్థాన్ని గరుకు కాగితంతో వృత్తి కూడా ద్యుతిని కలిగి ఉందో పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోవడానికి ఈ పేజీలో వచ్చేసరికి ఇక్కడ ఇలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. ఏవైతే ద్యుతి అంటే మెరుపు అని చెప్పాను కదా, ఏవైతే మెరుపు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా లోహాలు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటాయి. ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం లోహాలకు ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఈ లోహాలకు సంబంధించిన ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం కూడా ఈ లోహాలకు సంబంధించిన ఈ లోహాలు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటాయి, అంటే ద్యుతిని కలిగి ఉంటాయి. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల వల్ల తమ ద్యుతిని కోల్పోతాయి, కాంతిహీనంగా కనిపిస్తాయి. అవును, నిజమే. ఇప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు లేదా కొన్ని లోహాల మీద తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి తమ ద్యుతిని కోల్పోతాయి. లోహాలు ద్యుతిని కోల్పోతాయి, అవి కాంతిహీనంగా కనిపిస్తాయి. కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని గమనించవచ్చు. ఇప్పుడు ఏమైనా సరే, ఇప్పుడు ఒక లోహాన్ని కనుక ఇప్పుడు బాగా సిలుం పట్టిన పైపుని పైన చూస్తే ఎలా ఉంటుంది, సిలుం పట్టి ఉంటుంది. దాన్ని కొయ్యడం వల్ల ఏమవుతుందంటే లోపల తెల్లగా ఉంటుంది, అంటే మెరుస్తూ ఉంటుంది, ద్యుతిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గట్టిదనము. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వివిధ పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం పరిమాణం చిన్నగా అవ్వడం. సంపీడనం అంటే
ఇట్లా కూర్చుంచుకుపోవడం, ఇట్లా కూర్చుంచుకుపోవడం అనమాట. నెక్స్ట్ కష్టంగా చెందించడం కష్టంగాను, మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది. ఒక లోహపు తాళం చెవి తీసుకొని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధ ముక్క మరి ఏ ఇతర పదార్థాలనైనా గీకండి. కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, మరికొన్నింటిని గీకలేము. ఏ పదార్థాలనైతే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు. దీని గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సరే మనము ఒక మ్యాటర్ అక్కడ ఉంది అంటే అది ఇంపార్టెంట్ అయిందైతేనే, చదవగలిగిందైతేనే, అది ఎగ్జామ్లో అడగగలిగిందైతే మనం ఎక్కువ సార్లు చదువుతాం అనమాట. ఇక్కడ చదవడానికి ఏముంది, గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, దీంట్లో ఎగ్జామ్లు అడగడానికి ఏముంది. దీని గురించి మళ్ళీ మీరు పేజీలు చదవటము, రోజులు గంటలు చదవటము. ఇక్కడ ఏమీ లేదు. గట్టిదనం ఏదైనా సరే ఒక వస్తువుని కనుక ప్రెజర్తో ఇట్లా ఒత్తినట్లయితే అది గట్టిదనంగా ఉంటే అది గట్టిది వస్తువును, లేకపోతే మెత్తగా ఉంటే అది దాంట్లో గట్టిదనం లేదు అని అర్థం. ఇప్పుడు స్పాంజ్ ఉంది, స్పాంజ్ని ఒత్తితే కూర్చుంచుకుపోతుంది. ఇంకా ఇనుము ఉంది, దాన్ని ఇట్లా ఉంచితే అది కూర్చుంచుకుపోదు. సో అది గట్టిదనంగా ఉంది అని అర్థం. అంతే అక్కడ చెప్పబడింది. దాని గురించి ఇంకేంది పెద్దగా, అంతా అది అక్కడ గీకలేని దృఢమైన వస్తువులు. ఇక్కడ రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టిదనము, గరుకుతనము లేదా నునుపుతనం వంటి భిన్న పదార్థాలను కలిగి ఉండవచ్చు. ఇక్కడ రూపంలో ఏమేమి ఉంటాయనంటే, ఇందాక మనం రూపం అనే దాని గురించి కాన్సెప్ట్ చెప్పుకున్నాము. రూపంలో పదార్థాల యొక్క ద్యుతి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద్యుతి, గట్టిదనము, గరుకుతనము మరి లేదా నునుపుతనము వంటి భిన్న ధర్మాలను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పట్లేదు కాబట్టి ఇంపార్టెంట్. రూపంలో ఇక్కడ అడుగుతాడు, గట్టితనము, గరుగుతనము, నునుపుతనము, ద్యుతి అనేవి దేంట్లో ఉంటాయి అంటే రూపంలో ఉంటాయి. ఇది మాత్రం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రూపంలో పదార్థాల ద్యుతి, గట్టిదనము, గరుకుతనము లేదా నునుపుతనము వంటి భిన్న ధర్మాలను కలిగి ఉంటుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కరిగేవి లేదా కరగనివి, ఇది గుర్తుపెట్టుకోండి. కరిగేవి లేదా కరగనివి, ఏవేవి నీటిలో కరుగుతాయి, ఏవేవి నీటిలో కరగవు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇంకంతా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని నీటిలో కరిగే వస్తువులు అంటారు. మనం ఏదైనా సరే నీటిలో కనుక ఒక పదార్థాన్ని కనుక ఇస్తే ఆ పదార్థం అనేది నీటిలో పూర్తిగా కరిగిపోతే దాన్ని నీటిలో కరిగే వస్తువులు అంటారు. నీటిలో కరగకపోతే నీటిలో కరగిన వస్తువులు అంటారు. దాని గురించి చదవాలన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిజమే, నీరు అనేది మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. నీరు అనేది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. సో ఈ కారణం చేత మన శరీరంలో ముఖ్యమైన పదార్థం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నీటిలో ఏవేవి కరుగుతాయి, ఏవేవి కరగవు అని. ఇక్కడసరికి వెనిగర్ బాగా కరిగింది, వెనిగర్ నీటిలో కరుగుతుంది. వెనిగర్ నీటిలో కరుగుతుందా లేదా అని అడుగుతారు. వెనిగర్ నీటిలో కరుగుతుంది. నిమ్మరసం నీటిలో కరుగుతుంది. ఆవ నూనె నీటిలో కరగదు. ఆవాల నూనె నీటిలో కరగదు. కొబ్బరి నూనె నీటిలో కరగదు. కిరోసిన్ నీటిలో కరగదు. గుర్తుపెట్టుకోండి, కిరోసిన్ అనేది నీటిలో కరగదు. కొబ్బరి నూనె నీటిలో కరగదు. ఆవ నూనె నీటిలో కరగదు. నిమ్మరసం నీటిలో కరుగుతుంది. వెనిగర్ నీటిలో కరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నీటిలో బాగా కలిసింది. నిమ్మరసం కూడా నీటిలో బాగా కలిసింది. ఇవి నీటిలో కలవదు. ఇక్కడ వచ్చేసరికి కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. అన్ని వాయువులు నీటిలో కరగవు, కానీ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులను కలిగి ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కలిగి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజను. ఈ ఆక్సిజన్ నీటిలో కరిగి ఉంటుంది అన్నమాట. ఈ నీటిలో కరగడం వలనే నీటిలో ఉన్న జలచరాలు, మొక్కలు కూడా మనుగడకు ముఖ్యమైనది ఏంటంటే ఈ నీటిలో ఆక్సిజన్ కరిగి ఉండటమే. నెక్స్ట్ వచ్చేసరికి వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునుగుతాయి. కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి, కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి. దీన్ని కూడా చదవాలన్నా. గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదివితే మనకి అర్థమైపోవాలన్నమాట. చాలా బాగా వినండి.
నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుంచి వేరు చేయటం మీరు గమనించుంటారు. ఏవైతే నీటిలో కరగవో వాటిని ఏం చేస్తారంటే నీటి నుంచి వేరు చేస్తారనమాట. ఆ నీటి నుంచి ఎలా వేరు చేస్తారంటే, నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి కదా, మిగిలినవి పాత్ర అడుగు భాగంలో మునిగిపోతాయి. ఈ నీటిలో కరిగేవైతే నీటిలో కరిగి లోపలికి వెళ్తాయి, నీటిలో కరగనివి నీటిపైన తేలుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకోదగింది, ఇక్కడ ఒక 2 పాయింట్లు ఉన్నాయి, చెప్తాను వినండి. మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడగలమో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి, ఈ పేపర్ నుంచి చూస్తే మనకేం కనిపించట్లా, దీని నుంచి చూసినా ఏం కనిపించట్లా, కానీ ఇక్కడ చూస్తే కొంచెం కనిపిస్తుంది. అవతల పక్క నుంచి మనకు ఫేస్ కనిపిస్తుంది, మొహము, 2 కళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడేమో సరిగ్గా కనిపించట్లేదు, ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. వచ్చేసరికి మనము ఏ వస్తువులను లేదా పదార్థాలు కూడా చూడగలమో వాటిని పారదర్శక పదార్థాలు, మనము కనిపిస్తుంటే వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్ పారదర్శక పదార్థాలు ఉదాహరణలు. ఈ 3 కూడా గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు పారదర్శక పదార్థాలకు ఉదాహరణ అన్నమాట. సాధారణంగా షాపుల్లో బిస్కెట్లు, స్వీట్లు, ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుంటారు. ఇక్కడ చూడండి, అంగడిలో పారదర్శక సీసాలు, ఇటువంటి వాటిని ఈ సీసాల్లో ఉండే ఆహార పదార్థాలు ఉంచడం వల్ల ఇవి ఏంటంటే పారదర్శకంగా కనిపిస్తాయి, పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో ఎప్పుడైనా సరే దీని మీద క్వశ్చన్ పెట్టి ఎలా అడుగుతాడంటే, పారదర్శక పదార్థాలను ఏవేవి కనిపిస్తాయి పారదర్శక పదార్థాల్లో అంటే దాని అర్థము గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్ పారదర్శక పదార్థాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలను కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్ని పదార్థాలను మనము అటు చూడలేము అన్నమాట. కొన్ని మనం చూడలేనివి ఉంటాయి, వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. మనము ఏదైతే ఒక పదార్థాన్ని చూడలేమో అంటే మనకు కంటికి అడ్డంగా పెట్టుకున్నప్పుడు ఏవైతే కంటికి అవతల పక్కకి కనిపించో వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. వాటిని ఉదాహరణకి చెక్క, అట్టముక్క, లోహాలు అపారదర్శక పదార్థాలు అన్నమాట. ఇవి అవతల పక్కన ఏమో మనకు కనిపించవు అనమాట. సో వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏ పదార్థాల గుండా వస్తువును చూడగలము కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. మనం ఆహార పదార్థాలలో ఉండే కొవ్వులను పరీక్షించినప్పటికీ కాగితం మీద నూనె మరకలు గమనిస్తుంటాం. ఇది కూడా పాక్షిక పారదర్శక పదార్థమే. ఎప్పుడైనా సరే ఒక కాగితం మీద పూరి కానీ, వడలు కానీ, నూనెకు సంబంధించిన వస్తువులు దాంట్లో పెడితే అది పాక్షిక పారదర్శక పదార్థంగా కనపడుతుంది, పాక్షిక పారదర్శక పదార్థంగా కనిపిస్తుంది. కావున మన పదార్థాలను అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలు వర్గీకరించవచ్చు. పదార్థాలని 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు 3 రకాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలు అనేవి వాటి యొక్క ధర్మాలలో పోలికలను, తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ చెప్పుకోవడానికి ఇంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ ఇంకో బిట్ ఉంది. పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించటకు అనుకూలంగా ఉంటుంది. ఇంకంతే. ఈ పాఠంలో చెప్పుకోదగినది ఇంపార్టెంట్ ఏమీ లేవు. కాకపోతే పదార్థాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి అపారదర్శక పదార్థాలు, పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పారదర్శకత అంటే ఏంటి, అపారదర్శకత అంటే ఏంటి, పాక్షిక పారదర్శకత అంటే ఏంటి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి నీటిలో మునిగేవి, నీటిలో తేలేవేవి. నెక్స్ట్ వచ్చేసరికి గట్టిదనం అంటే ఏంది, ద్యుతి అంటే ఏంది, ద్యుతి అంటే మెరుపు. ఇంకంతే. దాని గురించి తెలుసుకోవడానికి పదార్థం యొక్క ధర్మాలు ఇవి.
ఇంకంతే ఏం లేవు. మనకి సెకండ్ లెసన్ అయిపోయింది. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం గంటన్న సింబల్ నొక్కి ఆల్ ఎంచుకోండి. మనము ఈ టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ నోట్స్ రాస్తాం, నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నోట్స్ అయిపోయిన తర్వాత మనకి షార్ట్ నోట్స్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, బులెటిన్ పాయింట్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ రివిజన్లో. ఇది ఫస్ట్ రివిజన్. సెకండ్ రివిజన్ నోట్స్, మూడో రివిజన్లో బులెటిన్ పాయింట్స్ అనమాట. సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.